ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రైవేట్ వ్యక్తులతో చెత్త తరలింపు ప్రక్రియను మున్సిపల్ కార్మికులు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా పోలీసుల పహారా మధ్య చెత్త తరలించడంపై మున్సిపల్ కార్మికులు భగ్గుమన్నారు. దీంతో వారు వాహనాల ముందు ఆందోళనకు దిగారు. చెత్త తరలిస్తున్న వాహనాలకు అడ్డుగా పడుకున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులను పోలీసులు అడ్డు తొలగించే ప్రయత్నం చేశారు. దీంతో మున్సిపల్ కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. మున్సిపల్ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. కార్మికులు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి జగన్ గారు గతంలో పాదయాత్ర సందర్భంగా 2018లో జరిగినప్పుడు చెప్పాడు. మున్సిపాలిటీ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పి, అట్లయితే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిందో 18,000 జీతం, అట్లానే 26,000 జీతం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పి చెప్పింది. దాన్ని అమలు చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మేము ఈరోజు సమ్మెలోకి రాలా, వైఎస్ఆర్ ప్రభుత్వమే సమ్మెలోకి నెట్టింది. ఎందుకు చెప్తామన్నామంటే, గతంలో ఇచ్చిన హామీలని అమలు చేయని పక్షంలో గతంలో జీతం పెంచడం అనేది జరిగింది. అది ఇప్పుడు చూస్తే 300% రేట్లు నిత్యావసర సరుకులు పెరిగినాయి. 25% ప్రకారమే జీతం పెంచడం అనేది జరిగింది. మేము సమాన పనికి సమాన వేతనం ఏమైనా అడుగుతామన్నా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని చెబుతున్నాం.